నమస్కారం. ప్రముఖ రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభు రాసినటువంటి ఒక గొప్ప కథ శ్రీ సూర్యనారాయణ మీకు అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. మట్టి వాసన మెతుకు వాసన తెలిసినటువంటి ఒక గొప్ప రచయిత మా ప్రభు గారు. మన చుట్టూ ముసుగుకుని ఉన్నటువంటి మనం గుర్తించినటువంటి ఎన్నో సమస్యలు ఆయన ఎంతో ఆర్ద్రతతోటి ఎంతో సవివరంగా చిత్రించి ఒక పటం కట్టి మన కళ్ళ ముందు నించోబెడతారు. పరిష్కారాలు ఆయన ఏమీ సూచించరు, మనం వెతుక్కోవాలి పరిష్కారాలు. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఎంతో నిబద్ధత ఉన్నటువంటి ఒక గొప్ప రచయిత ప్రభు గారు. ఆయన రాసినటువంటి ఈ కథ మా గోదావరి జిల్లాలో రైతు పడుతున్నటువంటి సందిగ్ధత సమస్యలను, రైతు ముందున్నటువంటి సందిగ్ధతని ఎంతో చక్కగా మన కళ్ళ ముందు నిలబెడుతుంది. వినండి, ఒక మంచి కథ. వంటపాకి కాస్త అవతల ఉన్న ఉసిరి చెట్టుకి గుత్తులుగా వేలాడుతున్న ఉసిరికాయల్లో చేతి కింద 4 కాయలను సుతారంగా తెంపాడు సూర్యనారాయణమూర్తి. పొయ్యి పక్కనే ఉన్న బుట్టలోని గళ్ళుప్పు కాస్త తీసుకుని పక్కనున్న కొబ్బరి చెట్టు మొదలకి ఆనుకుని కూర్చున్నాడు. ఒక్కో ఉప్పు గల్లుని ఉసిరికాయలు గుచ్చి పంటితో కొరికి తినడం మొదలెట్టాడు. కొబ్బరిలు చీపురుతో దొడ్డంతా బరబరా ఊడుస్తున్న సత్యవేణి, అన్నయ్య దుమ్ము లేస్తోంది, తప్పుకో తప్పుకో అంది. కానీ సూర్యనారాయణ వినకుండా ఉసిరికాయలు తినడంలో పడిపోయాడు. చేతికర్రతో దొడ్డివైపు నుంచి వచ్చి ఆ కర్రని గోడ కాంచి నీళ్ల తొట్టికాడికి వెళ్తూ సూర్యనారాయణని చూశాడు బోరయ్య. ఒంటికి కారం రాసుకున్నట్టయింది. ఆ తొట్టులో నీళ్ళు మొహం మీద జల్లుకుంటూ, చేలో చచ్చేంత పనుందిరా అంటే బెల్లం కొట్టిన రాయిలో ఉండి ఇటు చేస్తున్న పని ఏంట్రా అంటే ఉసిరికాయలు ఉప్పు నంచుకు తింటున్నాడు. యాదవ గేద్దోళ్ళ ఎదిగాడు, ఏటి లాభం అంటున్నాడు. సూర్యనారాయణ చూశాడు, ఏమీ మాట్లాడలేదు. చివరి ఉసిరికాయ కూడా నవిలేసి గింజలు ఊస్తూ కోళ్ళకేసి చూస్తున్నాడు. బోరయ్య భుజం పైన తుమాలతోటి మొహం తుడుచుకుంటూ, సందేలు అవుతోంది, పోయి ఆ దోళ్ళ పాలకైనా పాలు ఇచ్చుగా అన్నాడు. నేను తీను అంటూ లోపలికి పోయాడు సూర్యనారాయణ. చుట్టని లోపలికి పీల్చినట్టుగా ఎర్రగా వేగిపోయాడు బోరయ్య. మాట అంటే లెక్కలేదు, పని అంటే లెక్కలేదు, ఏం బుట్టుకు పుట్టేవరా నాయన దవ్వాని అని గొనుక్కుంటూ ముక్కాలపీట మీద కూర్చున్నాడు. పొయ్యి అంటిస్తున్న రాజ్యలక్ష్మి అతని వంక చూసి, ఎందుకు ఆయన నోట్లో నోరెడతావు, ఆడు కొట్టినట్టు ఏదో అంటాడు, ఇక లాక్కోలేక సత్తావు అంది. ఆమె వంక దీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు తండ్రి బోరయ్య. ఊరికల్లా పేరున్న పెద్ద కాపులు. మెట్టావారి వంశం అంటే ఇటు కాజులూరేట అటు కర్రపేట అంతా పేరే. అందులోనూ బోరయ్య కాపు అంటే మరీను. కావిరంగు బనీను పంచా కట్టుకుని భుజం మీద తువ్వాలతో చేతిలో కర్రతో దడేలు బోరయ్య నడుస్తూ ఉంటే ఊరంతా నిలబడి చూసేది. కాస్త పొట్టిగా గుమ్మటంలా ఉంటాడు బోరయ్య. అతని అసలు పేరు త్రిమూర్తులు, కానీ ఊరంతటికి బోరయ్య అంటేనే తెలుస్తుంది. 50 ఎకరాల రైతు. అయ్యా, ఇప్పుడంటే వ్యవసాయం అంత బాగాలేదు నిజమే, కానీ మొన్నటి దాకా ఏడాదికి 2-3 పంటలు కూడా పండి, లేదా ఊళ్ళోకి వెళ్ళా మొట్టమొదటి కట్టిన డాబా ఇల్లు మాది కాదా, పంటలు మావి కాదా, కాకినాడ మెజిస్ట్రేట్ టాకీస్లో వాటా లేదా మాకు, కాటన్ ధర పుణ్యమని గోదావరి పొలాల్లోకి వచ్చిన తర్వాత మా జాతకం మారిపోయింది. ఇప్పుడంటే కొంత బాగాలేదు నిజమే, ఇది భూములు వదిలేసుకుంటామా? బోరయ్య పెద్ద కొడుకు బాగా చదివాడు, ఇంజనీరింగ్ చదివి విదేశాలకు వెళ్ళిపోయాడు. రెండో కొడుకు చదువు సరిగ్గా చదవలేదు, ఇంటర్మీడియట్ డింకీలు కొట్టి ఇక మానేసి వ్యవసాయంలోకి వచ్చేసాడు. ఆడి తర్వాత పుట్టిన పద్మావతికి పెళ్లి చేశారు. ఇంకో ఆడపిల్ల కడగట్టుది ఇంకా పెళ్ళికుంది. పద్మ తర్వాత పుట్టిన సూర్యనారాయణమూర్తి తోటే తంట అంతాను. కాకినాడ ఐడియల్ కాలేజీలో డిగ్రీ చదివాడు ఈ సూర్యనారాయణ. విజయనగరంలో బీఈడీ కూడా చేశాడు, కానీ ఉద్యోగం రాలేదు. చిన్నప్పుడంతా ఇంట్లో ఉన్ననాళ్ళు పనులన్నీ బాగానే చేసేవాడు. కానీ ఏమైందో పోయిన 2 ఏళ్ల నుంచి మొదలెట్టాడు, నాకు పెళ్లి చేసి నా వాటా పొలం పంచేయి, నేను కాకినాడ పోయి కాపురం ఉంటా, పొలాన్ని ఎవరికైనా అమర్చేసుకుని పోతా అని. ఒకటే పోరు.
మొదటిసారి సూర్యనారాయణ ఈ మాట అనగానే ఇంట్లో రామరావణ యుద్ధం అయిపోయింది. ఇక ఎవరెన్ని అన్నా వాడిది ఒకటే మాట, ఈ ఊళ్ళో ఉంటే చిన్నన్నయ్యలా నన్ను కూడా పాలేరం చేసేస్తావు, ఇన్ని ఎకరాల పొలం పెట్టుకుని పాలేరుగా ఉండాలని నేను హాయిగా కాకినాడ పోతాను, పొలాన్ని అమర్చేకుంటే పోయే, దానికి ఇత్తనాలు గొడవలు, ఈ ఊడుపులు కోతలు, ఈ ఎదవ బాధలన్నీ ఎవడు పడతాడు అంటాడు. ఈ బోరయ్య ఎర్రెక్కిపోయి ఇంట్లోంచి పో వదలు అన్నాడు. నా వాటా నాకు పంచే పోతాను అన్నాడు సూర్యనారాయణ. 2 ఏళ్ల నుంచి ఇదే గొడవ, ఇదే తంతు. పొద్దున్నే లేచి ఆ కోటాడు కొట్టు నుంచి డజన్ ఇడ్లీలు మైసూరు బజ్జీలు తెచ్చుకొని తింటాడు సూర్యనారాయణ. మంచం మీద పడుకుని కూనరాగాలు తీస్తా నిద్రవుతాడు. మధ్యాహ్నం శుభ్రంగా అన్నం తినేసి మళ్ళీ పడుకుంటాడు. సాయంకాలం అలా ఊరి మీదకు పోతాడు. ఆ రోడ్డు మీద సెంటర్లో బజ్జీల బండి దగ్గర మిరపకాయ బజ్జీలు, నూడిల్స్, పలావ్ ప్యాకెట్ తినేసి రాత్రి సెకండ్ షో కాకినాడ పోయి అర్ధరాత్రి వచ్చి పడుకుంటాడు. అసలు తండ్రి కనపడ్డా ఆ రోజంతా గొడవే. ఆ రోజు సంధ్యాలు ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉన్నాడు సూర్యనారాయణ. తండ్రి టీవీ దగ్గర కూర్చుని ఉండగా తల్లితో అన్నాడు, నాకు అర్జెంటుగా 2000 కావాలి. బోరయ్య బుర్ర పైకెత్తి చూశాడు. అంత డబ్బెందురా అడిగాడు ఆగలేక. తండ్రినే చూస్తూ చెప్పాడు సూరి, కోర్టు ఖర్చులకి. బోరయ్య ఒక్కసారిగా టీవీ సౌండ్ తగ్గించి, కోర్టేటి ఎవరి గురించి అన్నాడు. ఎవరి గురించేటి, నా వాటా ఇప్పించేమో నీ మీదే దావా వేస్తున్నా అన్నాడు. బోరయ్యకి ఒక్క క్షణం మతిపోయింది. ఒక్కసారిగా పడకుర్చీలోంచి లేస్తూ, నా ఇంట్లో ఉండి నా మీదే కేసెడతావా, దానికి పైగా నేనే డబ్బులు ఇవ్వాలా, ఎదవతత్తు కొడక, చెరువు తోటలో కొంకనక్కలో దాపురించావు నా ఇంటికి అని అరుస్తూ వచ్చి సూర్యనారాయణని వంగదీసి వీపు మీద దబీమని చెప్పి 2 బాదులు బాదాడు. సూర్యనారాయణ మొహం అంతా ఎర్రబడిపోయింది. అతను తండ్రి నుంచి విడిపించుకుని తల్లి పక్కకి వెళ్ళి, అంత ఎర్రబడిపోవడం దేనికి, ఈ వయసేటి, నీ ఏజ్కి ఇదంతా అవసరమా, నేనే కనుక ఇదే పని చెప్తే నువ్వు ఆగగలవా రొప్పుతూ అన్నాడు. ఎరా అంటే నా మీదకి వస్తావా, కమాన్ రా అంటే మీదకి వచ్చాడు బోరయ్య. వెంటనే రాజ్యలక్ష్మి కల్పించుకుని కొడుకుని గుమ్మం బయటకు గంటేసి ఆ బోరయ్యని ఆపి, ఏమయ్యా నేను చెప్తాను కానీ ఇవాళ పెద్దానికి కోపడు మామాక అంటూ ఊరుకోబెట్టి వెనక్కి పంపేసింది. ఆ 2 రోజులు ఇంకా సూర్యనారాయణ తండ్రికి కనపడలేదు. 3వ రోజు తండ్రికి కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. ఈ అన్నంత పని చేసాడు తత్తు కొడుకు అని పొయ్యిలో పడ్డ మిరపకాయ గింజలాగా టపటపలాడాడు బోరయ్య. ఇంట్లో వాటా పంచమని కోరుతూ ఇంకో సమన్ వచ్చింది. ఊరంతా విషయం పొక్కిపోయింది. ఇక చూసుకోండి, నిన్న కాక మొన్న పుట్టినాడు కూడా బోరయ్య కనపడితే చాలు, ఏటి మాయా సూర్యనారాయణ అట్ట చేశాడు అని సాగదీసేవాడే. బోరయ్యకి తల కొట్టేసినట్టుంది. ఇంట్లోనే ఉన్న కొడుకు కడుపులో చల్ల కదలకుండా కూర్చునుంటే ఎంత బతికి తాను ఇలా అయిపోవడం ఏంటి. ఆ సాయంత్రం చీకటేలా ఊరికి సర్పంచ్ ఇంటికి పోయి ఆ సర్పంచ్ తండ్రి నరసింహంతో తన బాధంతా చెప్పుకున్నాడు. మెళ్ళ మీద చెయ్యేసి గెంటేయాల్సింది ఎదవని బయటికి అన్నాడు నరసింహం. ఏటి గెంటేయడం బావా, తనడానికి మీదకి వస్తున్నాడు. ఈ లోపల సర్పంచ్ రాజు లోపలికి వచ్చి, మాయా ఎందుకు వచ్చిన తగులు కానీ నేను ఒకటి చేస్తావా అన్నాడు. అనేసి, ఆ సూర్యుడి గేటు కావాలి, ఆడి భూమి కావాలి, పెళ్ళి కావాలి, అంతే కదా, ఎట్టకు వాడి బాట ఆడికి పోయేదే కదా, అదేదో ఇప్పుడే చేసేయి, ఆ చెత్తని పెళ్ళి కూడా చేసేసి ఏకమాత్రంగా ఇంట్లోంచి గంటే అంతే అన్నాడు. ఊరుకో ఏదవని ఏదో సలహాలు ఇస్తావు, ఇంత బతికి కుటుంబాన్ని మొక్కలు చేయమంటావా అరిచాడు నరసింహం. నాన్న నువ్వు పెదనాన్న ఆస్తులు పంపకాలు వేసుకోలేదా, ఏటైపోయింది ఇప్పుడు, నీకు నేను ఒక్కడే కొడుకు కాబట్టి సరిపోయింది, అలాగ నాకు అన్న తమ్ముడు ఉంటే ఏమై ఉండేది, పంచవ ఆస్తులు అంటే రేయ్ అది ఇది ఒకటే అంటావా, ఒకటే కానీ నువ్వు ఊరుకో నాన్న, ఇస్తే సలహా సరిగ్గా ఇవ్వాలి, ఏమ్మాయ్యా ఎటంటావు, మరి కేసులు కూడా పెట్టరా అన్నాడు బోరయ్య. కేసులు ఏముంది మాయా అని గొంతు కాస్త నొక్కి, నేను ముందే పంపకాల సంగతి అవి ఏటన్నమాక, పెళ్లి చేసే ముందు ఆ కేసులు గట్రా తీసేసిన తర్వాత అప్పుడు పంపకాల సంగతి చూడొచ్చు అన్నాడు రాజు. బోరయ్య నిలువుగడ్డలు వేసుకుని చూశాడు. కాళ్ళు ఇడుచుకుంటూ ఇంటికి వస్తూ, ఈ పిల్లకాయకి చెప్పేవాడు నేను వినేటోడిని, ఏం బతుకురా నీది బూరిగా అనుకున్నాడు. రాత్రి ఊరికి దూరంగా చాలాలో పెట్టిన రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్ళినటువంటి సూర్యనారాయణ ఆ పోలీసు వాళ్ళు వస్తున్నారని కబురు రావడంతో సీన్ గడితో కలిసి ఇంటికి వచ్చేసాడు.
రాత్రి బాగా పొద్దు అయింది, 12 దాటుతోంది. ఇంటి దగ్గరలో ఉన్న తోర మీద కూర్చుని సిగరెట్ పుట్టించాడు సీనుగాడు. పొగను ఊత్తూ, ఇంతకీ ఏటైందిరా మీ పంపకాయలు గొడవ అని అడిగాడు. సూర్యనారాయణ పక్కనే కూర్చుంటూ, ఇంకా ఏటీ కాలేదా, కాకపోతే పెళ్లి మాత్రం సెటిల్ అయింది. ఆ కూరాడు ఉందిగా, కూరాళ్ళ దూరబంధు ఎవడో ఉన్నాడు, ఆడి కూతురు. పిల్ల బాగానే ఉందిలే, మరి ఈ పెళ్ళి అయ్యాక చూడాలి ఆస్తి పంచేస్తాడో లేదో మరి. అంటే ఎలాగరా, పంచేసాక అమ్మేస్తావా ఆస్తి? ఓహో అమ్మనే, ఎవరికైనా ఇచ్చేస్తాను. సీన్ సిగరెట్ పారేస్తూ, ఇచ్చాడు విందురే, హాయిగా చేసుకుంటూ ఇక్కడే ఉండొచ్చుగా అన్నాడు. రే సీను, నువ్వు ఈ ఊళ్ళో ఉండటం లేదు కాబట్టి నీకు తెల్లడం లేదు. వ్యవసాయం చేసుకోవడం ఎదవ పని ఇంకోటి లేదు తెలుసా? అదేట్రా బాబు అలా అనేసావు? ఏటేట్రా, నేల పుచ్చిపోయింది. బత్తాలు ఎరువులు ఎత్తే కానీ ఇత్తనాలు ఎగట్లేదు. నేలలో చూస్తే సత్తువు లేదు, ఇత్తనాల్లో చూస్తే బలం లేదు. ఆకుమ్మడిగాడి నుంచి వందలు ఎట్టి మందు కొట్టాలి. సరే, పంట చేతికి వస్తుందిరా అనుకునే టైంకి ఈ దిక్కుమాలి తుఫాన్లు రెడీ. మొన్న మధ్య తుఫాన్కి చేనంతా తడిసిపోయి రాలిపోయిందిగా, ఆ రోజు తిరిగాను చూడు. మరి కూలాడి కాళ్ళు అట్టుకున్నాను అనుకో. వాళ్ళకి కూలితో పాటు మామూలుగా ఇచ్చి నిబ్బు కాకుండా ఇంకో ఎక్స్ట్రా నిబ్బు ఇచ్చి వాళ్ళ చేత కోత కోయించి ఉబ్బుడి చేసేసరికి తాతలు దిగొచ్చారు. అప్పుడు అనుకున్నాను రా బాబు, ఎందుకు వచ్చిన వ్యవసాయం ఇదని. ఎవడికోడికి అమర్చేసి కాకినాడ పోతే పిల్లల్ని హాయిగా చదివించుకొచ్చాడు. మా నాన్నేమో ఒప్పుకోడు, అందుకే ఈ గొడవ అంతాను, ఎదవప్పంట అని ఆగాడు. కాసేపు అలా ఉండిపోయి, మా చిన్నయ్య ఏమో రెక్కల ముక్కలు చేసుకుని పంటలు పండిస్తాడు. ఇక నేను కూడా ఎన్నే ఉండిపోవాలి. మా ఇద్దరం పండించి మా పెద్దోడు వాటాడికి ఇచ్చేస్తే ఆడేమో అమెరికాలో కూర్చొని మాకు డైరెక్షన్లు ఇస్తాడు. ఎందుకురా ఈ పాలేరుతనం మాకు ఇక్కడ అన్నాడు. రేపు నీకెట్రా బాబు, ల్యాండ్ అడుగు కదా. తోర కింద మురుగునీటిలో పారుతున్నటువంటి లైట్ల వెలుతురు చూస్తూ, అలాగేనే అనుకున్నాను రా బాబు ఇంతకాలం. కానీ ఈ ల్యాండ్ ఉంది చూసావు, ఇది మన పేక్కి ఊరుతాడు. దీన్ని పట్టుకుని వెళ్ళాడేమా, ఇంకంతే సంగతులు. అయినా కాకపోయినా సరే ఏ కులపోడు ఆడి పని చేయడం లేదు. చూసావుగా చాకలాలు చూడు, పల్లెలు వదిలేసి అపార్ట్మెంట్లో వాచ్మెన్ కింద సెటిల్ అయిపోతున్నారు కాకినాడ వెళ్ళి. మరి నాకెందుకే ఈ రైతుడి పని? అసలు నాకు కానీ టైంకి ఉద్యోగం వచ్చుంటే మా నాన్న ఆస్తి నా ఆస్తి కలిపి అమ్మేద్దును అన్నాడు. కానీ అమ్మేసి ఏం చేస్తాడు? పెళ్ళి అయ్యి కాకినాడ వచ్చేసి దూరంలో మకాం పెట్టాడు. పంపకాలన్నీ అయిపోయాక తన పొలాన్ని అక్కడ రైతుకి అమర్చేసుకున్నాడు. ఇంట్లో వాటా కోసం దావా నడుస్తూనే ఉంది. కానీ చిన్నన్నతో చెప్పేశాడు, ఊరేయ్ దావా ఉంటే ఉన్నాయి, కానీ ఇల్లు మాత్రం నీదే, నాకేమీ అక్కర్లేదు. కానీ పెద్దాడికి వాటా ఇస్తే మాత్రం ఊరుకోను అన్నాడు. ఇంక రికార్డింగ్ డ్యాన్సులకి తీర్థాలకి తప్పితే ఆ ఊరిళ్ళే పని లేదు తనకి. రైతు అడిగినప్పుడల్లా బియ్యం పంపిస్తాడు. ఏటికి 2 సార్లు డబ్బు తెచ్చిస్తాడు ఇంటికి. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి సరుకు తెస్తాడు. బ్యాంకులో అప్పు తీసుకోవడానికి పట్టాదారు పుస్తకం ఉంది. ఇక తహసీల్దార్ని పట్టుకుని తెల్లకార్డు కూడా సంపాదించేశాడు. పుట్టిన ఆడపిల్లని 4 ఏళ్ళు రాగానే బ్లూ కాన్వెంట్లో జాయిన్ చేశాడు. కొడుకు ఇంకా బడి వయసు రాలేదు. పొద్దున్నే టిఫిన్ తినేసి జనార్దపురం లైబ్రరీకి పోతాడు. అక్కడున్న పేపర్లన్నీ చదివేసి 12 ఇంటికి వచ్చి అన్నం తినేసి పడుకుంటాడు. సాయంత్రం పిల్లని తీసుకుని బయటకు పోతాడు. అలా వెళ్ళి టీచర్ ఉద్యోగాలు వచ్చినటువంటి పాత మిత్రులందరినీ కలిసి బాతాకానే మాట్లాడతాడు. ఊళ్ళోకి వచ్చిన ప్రతి సినిమా చూస్తాడు. ఏ మాస్టర్ కనిపించినా చదువు గురించి పెద్ద పెద్ద చర్చలు చెప్తాడు. అతనికి అక్కర్లేని విషయం లేదు, అతనికి తెలియని సంగతులు లేవు. ఈలోగా బోరాయి చనిపోయాడు. ఊరికి వెళ్ళి అలా తండ్రి శవాన్ని చూస్తూ ఉండిపోయాడు సూర్యనారాయణ. సూర్యనారాయణ మనసులో కలుక్కుమంది. అచ్చమైన సిసలైన రైతు మా నాన్న. వ్యవసాయానికి గొడ్డు చాకరీ చేశాడు. సుఖపడింది లేదు, ముక్కు మీద కోపం, కానీ బుర్ర తక్కువ. ఏదో మట్టిలో మొలిచిన చెట్టులా బతికాడంతే నాన్న. అమెరికా నుంచి అన్నయ్య రాలేదు, కుదరదు అన్నాడు. అన్ని కార్యక్రమాలు వీడియో కాల్ ద్వారా చూస్తూ డైరెక్షన్లు ఇస్తున్నాడు. చిన్నన్నయ్య కాసేపు సెల్ చూడడం, కాసేపు ఊరాళ్ళతో మాట్లాడడం, అన్నయ్య అడిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ ఇవ్వడం, పరామర్శలు చేయించడం, ఇలా అటు ఇటు తిరుగుతున్నాడు. సూర్యనారాయణకి తిక్కలేచిపోయింది. గబగబా చిన్నయ్య దగ్గర సెల్ హక్కుని అందులో పెద్దాన్ని చూస్తూ, రే తింగరదవా, కన్న తండ్రి పోతే రాలేకపోయావు, ఇంకెందుకురా నీకు, మేమేం చేస్తే నీకెందుకు, ఆస్తి వాటాలు ఇస్తారంటే మాత్రం వస్తావే, మా ఏడుపు మేము ఏడుస్తాం కానీ మాకు ఇంక ఫోన్ చేయకు అని అరిచి గట్టిగా సెల్ స్విచ్ ఆఫ్ చేసి చిన్నడితోటి, అప్ప అనికమాలి ఎదవుతా నీకు ఊసులేటరా, ఈ కార్యక్రమం మొత్తం నువ్వు దగ్గర నుండి చేయించు, నువ్వే పెద్దాడివిక మాకు అన్నాడు. ఊరి పెద్దలు అవాక్కైపోయారు.
కానీ ఈ కొంకనక్కద సంగతి తెలియదేళ్ళకి అడంతే వంకర అనుకున్నారు. తండ్రి చనిపోయిన ఏడాదిలోపే పెళ్లి చేసేయాలని చెల్లెలకి మంచి పెళ్లి చేశారు. చెల్లి పెళ్లికి వంచిన నడుము ఎత్తకుండా పనిచేశాడు సూర్యనారాయణ. సంబంధం కూడా మంచి సంబంధం. బావ రాజకీయాలతో సంబంధం అనుకున్నాడు. ఇంకెప్పుడో అప్పుడు ఆడు ఎమ్మెల్యేనో మినిస్టర్ అవ్వడం ఖాయం. అప్పుడు నేను మినిస్టర్ గారు బామ్మర్దని అయిపోవచ్చు. అది ఆలోచన. కౌలు తీసుకున్న రైతు వచ్చి, కౌలు వదిలేస్తున్నాను బాబు ఈసారి, ఇక మీరే చూసుకోండి మీ వ్యవసాయం అని అనేసరికి గాబరా అయిపోయాడు సూర్యనారాయణ. అవునండి, ఇక వ్యవసాయం చేయలేకపోతున్నాడు బాబు, పెట్టుబడులు ఎక్కువ, వడ్డీలు ఎక్కువ, వచ్చేది తక్కువను, ఎలా బతికేది? దూళ్ళ పెంచామా, వాటికి మేత ఖర్చు ఎక్కువ, పైగా దూళ్ళ పెంచే కన్నా ప్యాకెట్ పాలు చవక, ఏం చేయమంటారు ఇంక వ్యవసాయం? అందుకే విజయవాడలో మా తమ్ముడు కొడుకుండే అపార్ట్మెంట్ పక్కన అపార్ట్మెంట్లో వాచ్మెన్ కావాలట, ఆడకి పోతున్నాను, ఇంక మీ వ్యవసాయం మీరు చూసుకోండి బాబు, ఓ దండం పెట్టేసాడు రైతు. చిన్నన్న తనే చేస్తాన్నాడు వ్యవసాయం, కానీ సూర్యనారాయణకి ఇష్టం పడలేదు. దొడ్లో ఉన్న ఉసిరికాయలు జేబులో వేసుకుని అలా కొరుక్కుంటూ ఊరికొసాకి వచ్చి తన పొలం కేసి పోయాడు. ఎదురుగా దిగంతాలను తాకుతూ ఆకుపచ్చని సముద్రం తన పొలం. అలా ఆమెడ దూరంలో చౌదరి గారి పొలంలో పొక్కలైనర్లు పొలాన్ని తవ్వి పోగులు పెడుతున్నాయి. కాసేపు దాని వంక చూశాడు. ఇంటికి వచ్చి చిన్నన్నయ్యని అడిగాడు. అవునరా, 25 ఎకరాల పొలం చేపల చెరువు చేసేస్తున్నారు. మన పొలం కూడా అడిగారు లీజుకి, సంవత్సరానికి ₹1,00,000, 6 నెలలకో పేమెంటు. ఎకరానికే? మన వాళ్ళు ఎవరో ఇవ్వమన్నారు, ఇస్తే తవ్వేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సూర్యనారాయణ మనసులో లెక్కలేసుకున్నాడు. అతని మొహం దగదగా వెలిగింది. ఊరే అన్నయ్య, డిసైడ్ అయిపోయాను రా, నా పొలం ఇచ్చేస్తున్నా అన్నాడు. అన్న ఉలిక్కిపడి ఇంకా ఏదో అనబోయాడు. ఒరే అన్నాయ్, పొలాన్ని నమ్మకరా బాబు, నేలను నమ్ముకోకు, అది నీ చేత గుడ్డి చాకరీ చేయిస్తుంది కానీ నిన్ను పెంచదు. రే ఎర్రేడా, నేల నమ్ముకుని వెలిగిన రోజులు పోయేరా, మళ్ళీ ఆ రోజులు రావిక. ఇప్పుడు మనం నమ్మాల్సింది పొలాన్ని, భూమిని కాదు, డబ్బుని నమ్మాలి, డబ్బును మాత్రమే నమ్మాలి. అదొకటేరా బాబు మనం బతికించేది, మనకు డబ్బు తప్ప ఇంకో దిక్కులేదు. అందుచేత నా పొలం ఇచ్చేయడం గ్యారంటీ. ఇంకా ఆడి చేపల చెరువులు పక్కన వ్యవసాయం ఎలా చేస్తారో చూసుకో, నీ సంగతి నువ్వు ఆలోచించుకో, నీ ఇష్టం మరి అనేసి పక్కపక్క నవ్వేశాడు సూర్యనారాయణ. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఉంటాను. కథ అక్కడితోటి అలా అయిపోయింది. అయిపోలేదు, అసలు కథ అక్కడే మొదలైంది, అది మనలో మొదలవుతుంది. ఉంటా మరి, నమస్కారం.